Hello guys, welcome back to our channel. Today we are covering the latest opportunity for all the Gramin Dak Sevaks in Telangana Postal Service. Is the official notification for the recruitment to the post of postman, mail guard, and MTS is out for the year 2025. సో మనకైతే అఫీషియల్ నోటిఫికేషన్ అనేది 15వ తారీఖు అయితే రావడం జరిగింది. అండ్ ఈ డేట్ వచ్చేసి మనకైతే చాలా లిమిటెడ్ అనమాట. మనము మల్టీ టాస్కింగ్ కి కావచ్చు, వీటికి మనం అప్లికేషన్ డేట్ అయితే మనకైతే ఇవ్వడం జరిగింది. ఎంటీఎస్కి కావచ్చు, పోస్ట్ మ్యాన్కి కావచ్చు, అండ్ మెయిల్ గార్డ్కి. మనకి డేట్ ఆఫ్ నోటిఫికేషన్ 16వ తారీఖు 7వ నెల 2025 వెనస్డే అయితే రావడం జరిగింది. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి మనకైతే 8th ఆగస్ట్ వరకు అయితే ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇదంతా ఏంటంటే ఇదంతా డివిజనల్ డేట్స్. అండ్ మనకు ఎగ్జామ్ అఫీషియల్ డేట్ వచ్చేసి మనకు 31st 8 2025 అనమాట. 31st ఆగస్ట్కి అయితే మనకైతే ఎగ్జామ్ అనేది ఉండబోతుంది. సో ఈ వీడియోలో ఏంటంటే మనము ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, సో ప్రతిదీ మనమైతే ఇవాళ ఈ వీడియోలో అయితే క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. సో ఈ వీడియో అయితే మీకు ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను. సో ఖచ్చితంగా మన వీడియోకి అయితే ఒక లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఏంటి అనేసి. సో ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ ఉంటుంది ఏంటి అనేసి ప్రతిదీ మనం ఇప్పుడైతే క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. సోది లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం డైరెక్ట్గా. సో ఏంటంటే మనకి తెలంగాణ సర్కిల్ నుంచి మనకైతే ఈ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. అప్లికేషన్ డేట్ చెప్పాను కదా, 8th ఆగస్ట్ వచ్చేసి మనకైతే అప్లికేషన్ డేట్ అనేది ఉండబోతుంది. అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి అండ్ ఎగ్జామినేషన్ వచ్చేసి 31st ఆగస్ట్కి అయితే ఉండబోతుంది. సో మనకైతే ఇది క్రైటీరియా అండ్ ఎలిజిబిలిటీ. సో మనము పోస్ట్ మ్యాన్ అండ్ మెయిల్ గార్డ్కి మన ఎడ్యుకేషన్ వచ్చేసి 10th పాస్ అయి ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకైతే కంప్యూటర్ నాలెడ్జ్ అయితే మ్యాండేటరీ అనమాట. మనకైతే 100% కంప్యూటర్ నాలెడ్జ్ అనేది 100% అని ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఎంటీఎస్ పోస్ట్ మ్యాన్కి అయితే 100% 2-wheeler అయితే ఉండాలి. అండ్ లోకల్ లాంగ్వేజ్ అనేది తెలిసి ఉండాలన్నమాట. మనకి లోకల్ లాంగ్వేజ్ మీద కూడా ఖచ్చితంగా ఎగ్జామ్ అనేది ఉంటుంది. అండ్ మనకు ఈ మెయిల్ గార్డ్కి కావచ్చు అండ్ పోస్ట్ మ్యాన్కి కావచ్చు మనకైతే జీడిఎస్ నుంచి 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉంటే మాత్రమే మనకైతే ఎగ్జామ్కి అయితే మనకైతే ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది అనమాట. అండ్ ఏజ్ షుడ్ నాట్ ఎగ్జిస్ట్ 50 years యాజ్ ఆన్ 1 అంటే January 1, 2025 దానికన్నా ముందు వాళ్ళే అయితే ఉండాలన్నమాట. ఏంటంటే 50 years కంప్లీట్ కాని వాళ్ళకైతే అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ సర్వీస్ వచ్చేసి మినిమం 5 years ఆఫ్ జీడిఎస్ ఎంగేజ్మెంట్ అయితే కంప్లీట్ చేయాల్సి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి మనము ఎంటీఎస్కి ఎలా అప్లై చేసుకోవాలి, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, ఇది లెవెల్ 1 అనమాట. పే మ్యాండేటరీ విత్ 3 years. మనకి ఏంటంటే 3 years ఆఫ్ రెగ్యులర్గా మన డ్యూటీ అనేది మన సర్వీస్ అనేది మనము జీడిఎస్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో దాని ద్వారా మనమైతే మల్టీ టాస్కింగ్ అయితే ఎలిజిబిలిటీ ఉంటుంది అనమాట. సో ఇంకేంటంటే ప్యాటర్న్ అండ్ సిలబస్ ఆఫ్ ద ఎగ్జామినేషన్. మనకి ప్యాటర్న్ ఈ ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుంది. సో పేపర్ 1 రిక్వైర్డ్, పేపర్ 1 అనేది ఎంటీఎస్కి మాత్రం పేపర్ 1 మాత్రమే ఉంటుంది. బట్ ఏంటంటే అప్లికేషన్ మనకు ఇది జీడిఎస్ మనకి ఇది పోస్ట్ మ్యాన్ కావచ్చు లేదా మెయిల్ గార్డ్కి పేపర్ 1 ఉంటుంది, పేపర్ 2 ఉంటుంది, పేపర్ 3 ఉంటుంది అండ్ పేపర్ 4 కూడా ఉంటుంది అనమాట. పేపర్ 4 అనేది ఒకవేళ మనం క్వాలిఫై అయితే పేపర్ 4 అనేది ఉంటుంది. బట్ ఎంటీఎస్లో ఏంటంటే పేపర్ 1 అనేది ఉంటుంది అండ్ పేపర్ 2 అనేది ఉంటుంది అనమాట. పేపర్ 1లో క్వాలిఫై అయితే మనకైతే నెక్స్ట్ టైపింగ్ టెస్ట్ అనేది ఉంటుంది. చూస్తున్నట్టు కదా ఇక డాటా ఎంట్రీ స్కిల్ టెస్ట్ అనేసి. ఒకవేళ పాస్ అయితే మనకి ఈ ప్యాటర్న్ అనేది ఉంటుంది అనమాట. 3 examsలో పాస్ అయితే మాత్రమే, అది కూడా 15 minutes మాత్రమే ఉంటుంది. సో పేపర్ 1లో ఏం సబ్జెక్ట్స్ ఉంటాయి,
మనకి పేపర్ 1లో వచ్చేసి జనరల్ నాలెడ్జ్, రీజనింగ్, మ్యాథ్స్ అనేది ఉంటదన్నమాట. పేపర్ 1లో వచ్చేసి మనకైతే జనరల్ నాలెడ్జ్, రీజనింగ్ అండ్ మ్యాథ్స్ అనేది ఉంటది. ఇది మనకి నోటిఫికేషన్‌లో ఇవ్వలేదు. బట్ అవే ఉంటాయన్నమాట. మీరు తెలుసుకోవచ్చు బయట నుంచి కూడా డైరెక్ట్‌గా నేను చెప్తున్నాను కదా ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి పేపర్ 2లో మనకైతే ఇంగ్లీష్, రీజనల్ లాంగ్వేజ్ అన్నమాట. ఇంగ్లీష్, రీజనల్ లాంగ్వేజ్. మన తెలంగాణలో అయితే రీజనల్ లాంగ్వేజ్ తెలుగు కాబట్టి తెలుగు అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ అన్నమాట. లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ అనేది ఉంటుంది. అండ్ అది మ్యాండేటరీ అన్నమాట. ఖచ్చితంగా ఉంటుంది అన్నమాట. ఫర్ పోస్ట్ మ్యాన్కి అండ్ మెయిల్ గార్డ్కి అయితే లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ కూడా ఉంటుంది. అండ్ ఒకవేళ ఈ 3 పేపర్స్ కనుక మనం ఖచ్చితంగా క్వాలిఫై అయితే మనకైతే టైపింగ్ టెస్ట్ అనేది ఉంటుంది. ఓన్లీ దోస్ హూ క్వాలిఫైడ్ ద పేపర్ 1, 2 అండ్ 3 విల్ బి కాల్డ్ ఫర్ DEST. DEST అంటే అది టైపింగ్ టెస్ట్ అనమాట. డిజిటల్ డాటా ఎంట్రీ స్కిల్ టెస్ట్ అనమాట. DEST అంటే డాటా ఎంట్రీ స్కిల్ టెస్ట్కి అయితే మనకైతే పిలవడం జరుగుతుంది. సో మనము ఇది ఏ విధంగా అప్లై చేసుకోవాలి, అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి? సో మనమైతే ఫస్ట్ ఈ డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. మనకి అప్లికేషన్ ఫామ్ అయితే మనమైతే ఫస్ట్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. ఇదే అప్లికేషన్ ఫామ్ అన్నమాట. దీంట్లో మనకైతే కింద ఇవ్వడం జరిగింది. ఇదే అప్లికేషన్ ఫామ్ ఫర్ ద లిమిటెడ్ డిపార్ట్మెంట్ అనేసి మనకి ఇక్కడ ఇచ్చారు చూడండి. మల్టీ టాస్కింగ్ కావచ్చు, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ వేకెన్సీస్, అండ్ ఇక్కడ పోస్ట్ మ్యాన్ ఉంది, మెయిల్ గార్డ్ ఉంది, ఫర్ ఎలిజిబిలిటీ మల్టీ టాస్కింగ్. సో మనము ఇది ఏ విధంగా అంటే మనకు దీనిలో ఫిల్లింగ్ ప్రాసెస్ ఏంటి అనేసి ఇప్పుడైతే మాట్లాడుకుందాం. మనం ఇది ఇక్కడ ఇచ్చిన దాంట్లో ప్రతి దాంట్లో మనమైతే మొత్తం క్యాప్స్ బోల్డ్ లెటర్స్ లో అయితే మనమైతే ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ ఒక పాస్పోర్ట్ సైజ్ ఆఫ్ ఫోటో అయితే మనమైతే ఖచ్చితంగా అటాచ్ చేసుకోవాలి. అండ్ ఏమేమి డాక్యుమెంట్స్ అనేది మనకైతే కావాలన్నమాట. మనకైతే 10th సర్టిఫికేట్ అండ్ సర్వీస్ రికార్డు, అంటే మనము ఎన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది అదంతా మనం ఇక్కడ అదంతా ఇక్కడ మన డేట్ ఎప్పటి నుంచి ఎప్పటికి అదంతా ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ డాక్యుమెంట్స్ వచ్చేసి మనకైతే అండ్ పోస్ట్ మ్యాన్కి అయితే సేమ్ అన్నమాట. మన పాస్పోర్ట్ సైజు ఫోటో అండ్ 10th సర్టిఫికేట్స్ అండ్ ఈ ప్రతిదీ మనమైతే ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, పోస్ట్ మ్యాన్, మెయిల్ గార్డ్ అయితే మెయిల్ గార్డ్ అనమాట. ఇదంతా ఇక్కడ డివిజన్ ఎక్కడ కావాలి అనేసి మనమైతే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. పోస్టల్ డివిజన్ యూనిట్స్ అనమాట. మనకు ఒకవేళ సెలెక్ట్ అయితే ఇక్కడ ఏంది పెట్టుకోవాలనేసి ప్రతిదీ మనకైతే వీళ్ళు ఇప్పుడే ప్రొవైడ్ చేయడం జరిగింది, చూస్తున్నారు కదా. అండ్ ఇది వచ్చేసి మనకి అఫీషియల్ నోటిఫికేషన్ అనమాట. వాళ్ళ దగ్గర నుంచి మనకు హయ్యర్ చూస్తున్నారు కదా, డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ మ్యాన్ అండ్ మెయిల్ గార్డ్ గ్రూప్ సి పోస్ట్. సో గ్రూప్ సి అనేది మీరు వేరే ఉంటారు కదా మన పోస్టల్ డిపార్ట్మెంట్ లో, ఇది గ్రూప్ సి అనేది ఈ విధంగా ఉంటుంది. బయట గ్రూప్ సి అనేది వేరే, పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి గ్రూప్ సి అనేది వేరే. ఇదైతే హిందీ ఫామ్ అనమాట. హిందీ వాళ్ళకి హిందీ, తెలుగు వాళ్ళకి తెలుగు అనమాట. మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్, డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్. ఇదంతా దీంట్లో మనకైతే ప్రతిదీ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఏంటంటే ఏమేమి పేపర్స్ ఉంటాయి ఏంది, ఇక్కడ చూస్తున్నారు కదా, 12th స్టాండర్డ్ పాస్ ఫర్ ద బోర్డ్. 12th కూడా మనకైతే 100% ఉండాలి ఫ్రెండ్స్. ఈ విధంగా ఈ నోటిఫికేషన్ అయితే ఇదైతే మీరు ఈ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. నేను మన వాట్సాప్ ఛానల్లో పెడతాను, అదేవిధంగా టెలిగ్రామ్ ఛానల్లో కూడా పెడతాను. అక్కడ నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదా మీ యొక్క దగ్గరలో ఉన్న డివిజనల్ ఆఫీస్ లేదా మీ యొక్క సబ్ డివిజన్ ఆఫీస్ నుంచి మీరు అడిగితే వాళ్ళైతే ఖచ్చితంగా పంపిస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్.